మీరు కూడా చెప్పండి. జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరిలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మా కొంచెం ఆ సరి చేసుకోవటం, ఆ చదువుకోవటం, ఈ మందిరానికి రాగానే చూసుకోండి. బతుకంతా కూడాను అది సరి చేసుకొని ఇది సరి చేసుకునే కాడుంటే ఆ సమయము కొంచెమే ఉందని బైబిల్ చెబుతుంది. సమయం ఎంత ఉంది? నువ్వు అనుకున్నంత నేను అనుకున్నంత ఏం లేదు. రెండోది, నువ్వు అనుకున్నంత నేను అనుకున్నంత క్షేమంగా కూడా లోకం ఏమి లేదు. నువ్వు నేను అనుకున్నంత క్షేమంగా ఏమీ లేదు. చదవబడిన వాక్యం చక్కగా మనమందరము విగ్రహములను విడిచిపెట్టి అన్నాడు. విగ్రహములను విడిచిపెట్టి. విగ్రహములు అనగా మీరేమనుకుంటున్నారు? విగ్రహములు అని అనగా గమనించండి, మనమేదో విగ్రహారాధన చేసిన వారిమి అని కాదు, కానీ మనము దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో, అమ్మా వెనకమాలోళ్ళు వింటున్నారా? మనము యేసు ప్రభు కంటే నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో అది విగ్రహమే. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు కంటేను నీ భర్తని ఎక్కువగా ప్రేమించేవి అనుకోండి. అలా అని భర్తను ప్రేమించొద్దని కాదు ఆ మాటకి అర్థం. ఎందుకనంటే మనలను పాపము నుంచి విడిపించి పరలోకాన్ని చేర్చడానికి ఆయన రాబోతున్నాడు. మనం ఎందుకు ఇంత భక్తి ఎందుకు? ఆదివారం మందిరాలు ఎందుకు? ఈ ఉపవాసాలు ఎందుకు? ఏమంటే ఈ పరిశుద్ధత దేనికోసం? ఈ నమ్మకత్వం దేనికోసం? ఈ అబద్ధాలు ఎందుకు మానేసినాం? ఇటు లోక సంబంధమైనవన్నీ వీటన్నిటిని ఎందుకు విడిచిపెడుతున్నాం ఇబ్బంది అయినా అని అంటే ఆయన రాబోతున్నాడు. ఎవరు? ఆయన పేరేంటి? ఆయన రాబోతున్నాడు. కాబట్టేసి ఆయన వచ్చే సమయానికి మనమందరము ఎత్తబడాలి అని అనేది ఆయన కోరుకుంటున్నాడు. మనం కూడా ప్రభువుని నమ్ముకుంది దాని కొరకే. మనమందరము విగ్రహాలను విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? యేసు ప్రభు కంటే నీకు డబ్బులంటే ఎక్కువ ఇష్టం అనుకోండి, నువ్వు క్రైస్తవురాలు కాదు తల్లి. బాబు కుర్చీలో కూర్చున్న వాళ్ళు, మేము మగవాళ్ళమే, మేము చెప్పింది చెల్లుతుంది, మా అంత తెలివైన వాళ్ళు లేరు అని అనుకుంటున్నారే అనుకోండి. నువ్వు యేసుక్రీస్తు కంటే నువ్వు నీ తెలివిని ఎక్కువగా నమ్మి నీ తెలివిని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు క్రైస్తవుడివి కాదు అని బైబిల్ చెబుతుంది. నువ్వెవరివి? విగ్రహారాధికుడివి. నీ జీవితంలో ఒక్క మాటలో చెప్పాలని అంటే డబ్బులు, బంగారము, పిల్లలు, ఇళ్ళు, పొలాలు వీటన్నిటికంటే చివరికి నీ ప్రాణానికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాణాలు నిలబడి ఉన్నాయంటే దానికి కారణం ఎవరు చెప్పండి? ఇక్కడ ఒక్కొక్కరిని అడిగితే చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఏమని? అయ్యా ఒకప్పుడు నా పరిస్థితి ఇలా ఉన్నది. ఎలాగా? ఆడవాళ్ళు చెప్పాలి. ఆడవాళ్ళు చెప్తే అంటారు ప్రమాదము కొంచెంలో తప్పింది. ఎంత ప్రమాదం అంటే నా భర్త నేను నా పిల్లలు కలిసి బండి మీద వెళ్తున్నాను, మీరు చెప్పే అయ్యాగా ఆ కారు కొంచెంలో తప్పిపోయింది, లేకుంటే ఈరోజు నేనంటూ లేను. ఒకవేళ నా భర్త నన్ను విడిచిపెట్టిపోయేవాడేమో, నా భర్త లేకపోతే నా బిడ్డలు నా బ్రతుకు ఏం కావాలా అని ఆ జరిగింది గుర్తు తెచ్చుకొని, ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో మేము ఎవరూ చూడలేదు కదా, అక్కడ ఉందో నువ్వేగా,
దాన్ని గుర్తు తెచ్చుకొని ఎంత ఓదార్చినా కూడాను ఎక్కిళ్ళు కట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ ప్రమాదం నుంచి ప్రభువు నన్ను తప్పించకపోతే ఈరోజు నేనంటూ లేనయ్యా, ఈ సంపదలు లేవు, ఈ డబ్బులు లేవు, ఇవేవీ లేవు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి ఎవరో నన్ను అలా చేయి పట్టుకొని ఇట్లా బయటికి లాగి ప్రక్కకు పడేసినట్టు పడేశారు. లేకుంటే కనురెప్పపాటులో ఈరోజు నా కుటుంబం, నా బిడ్డలు అనాథలు అయిపోయేవాళ్ళేమో. ఎన్ని సాక్ష్యాలు మనం వినలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది, మనము ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం అమ్మా? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాం తల్లులారా? ఈ విషయం మనకు అర్థం కావాలి. నేను కళాఖండిగా చెబుతూ ఉన్నా, ఏదో దాన్ని ఏమంటారు, పేరుకు వచ్చామంటే నేను ఎవరిని ఉద్దేశించి చెప్పను. నా ఉద్దేశం అది కాదు, నా పని కూడా అది కాదు. మీకు ఇలా చెప్తేనన్నా కొంచెం అర్థమవుతుందేమో అని మీకు అర్థమయ్యే విధంగా చెప్పటమే నా డ్యూటీ, నా ఉద్యోగం అదే. ఏదో మొక్కుబడిగా, మొక్కుబడిగా మందిరానికి వస్తాను పోతానంటే ఆ రీతిగా మందిరానికి రావటం వల్ల నీకు ఉపయోగం లేదు. మరి దేవుడు పోషించడా, భోజనం పెట్టడంటే శుభ్రంగా పోషిస్తాడు, ఏమి తక్కువ కాదు, పోషిస్తాడు. నీవు ఇప్పుడు ఎలా తింటున్నావో నువ్వు మందిరానికి రాపోయినా కూడా అలానే తింటావు. దేవుడు నీ దగ్గర నోటి దగ్గర అన్నాన్ని ఇలా త్రోసివేసే అటువంటి దుర్మార్గమైన ఆలోచన కలిగినోడు కాదు మనుషుల్లాగా. మనుషులు ఏం చేస్తారు, ఇష్టం లేదనుకోండి నోటి దగ్గర అన్నం తీసేయాలని చూస్తారు కదండి, కడుపు మీద కొట్టాలని చూస్తారు. వాళ్ళు మాట వింటేనే ఒక తీరు, మాట వినకపోతే ఇంకొక రకంగా, అంటే నష్టపరచాలి, కష్టపెట్టాలని చూసే తత్వం మనిషిది. కానీ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట, మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, ఒకవేళ దేవుడి సన్నిధికి రాకపోతే దేవుడు నీ సంపాదనను ఆశీర్వదించకుండా, లేకపోతే నీకు రోగాలు పాలు చేసి నువ్వు తినే అన్నాన్ని దూరం ఏం చేయడు ఆయన. కానీ యేసు ప్రభు ఎందుకు మన మధ్యలోకి వచ్చాడు, మనం ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలన్న మాట కూడా నేను ఒకసారి చదువుతానండి. నేను చదువుతాను, మీరు చక్కగా మహారాజుల్లాగా కూర్చొని, మహారాణులాగా కూర్చొని వింటే చాలు. అదే 1వ దెస్సలోనియులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఇక్కడ ప్రభు అపోస్తులుడైన పౌలు తిమోతి గారి ద్వారా చెబుతున్న మాట. ఎందుకు పిలిచాడు? వెనకమాల కూర్చున్న అమ్మ తల్లులారా, మనల్ని అందరినీ ప్రభు ఎందుకు పిలిచాడు చెప్పండి? ఎందుకు పిలిచాడు? మీరు అనుకుంటున్నారేమో, కడుపులు నొప్పి ఏదో మొక్కుబడికి ఇది తగ్గే వరకు మందిరానికి వస్తా, లేకపోతే సైతానగాడు రేత్రి వచ్చి ఏదో చెప్తారుగా, సైతానగాడనో దెయ్యంగాడనో ఏవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి, వాడు వచ్చి నైట్ నిద్రపోకుండా నా మీద కూర్చున్నప్పుడు ఆ బాధ నుంచి పోగొట్టుకోవడానికి నేను చక్కగా నిద్రపోవాలంటే మందిరానికి రావాలి. ఇవన్నీ ఎంతవరకు వాస్తవాలో తెలియదు, కానీ ఇప్పుడు చదివే వాక్యం కానీ నీకు అర్థమైతే మందిరానికి ఎందుకు రావాలో, యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలో నీకు తెలుస్తుంది. ఇక్కడ రాయబడిన మాట, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేనికి పిలిచాడు దేవుడు? నోరు తెరవండి తల్లులారా. అమ్మ కొద్దిగా తెరవండి అమ్మా, ఇంకొద్దిగా. అస్సలు నోరు తెరవరే. సేవకుడిగా నేను అనకూడదు, కానీ ఆ నోరు దేనికి ఉపయోగిస్తావు మరి? నేనంటే బాగోదు, ఈ పాస్టర్ గారు ఏంటి ఇలా అంటున్నాడని మీరు అనుకోవచ్చు. అనుకున్న ఇబ్బంది లేదులే, నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ నీ నోరు ఎందుకు ఉపయోగించాలని నువ్వు అనుకుంటున్నావు? దేవుడి సన్నిధిలో పరిశుద్ధమైన మాటలు పలకడానికి నీ నోరు ఉపయోగించడం కానీ నువ్వు అలవాటు చేసుకుంటే నీ బ్రతుకులో క్రమక్రమంగా ఆ మార్పు కలిగించుటకు ప్రభు సిద్ధంగా ఉంటాడు. నీ నోరు ఇంటి దగ్గరేమో రేగి కంప పట్టుకుందంటే వదలదు.
పొరపాటున నీ నోట్లో నోరు పెట్టారంటే వాళ్ళు ఉరేసుకోవటమే నయ్యమేక. అంటే వాళ్ళు చచ్చిపోవటం నయ్యం, అంత టార్చర్ ఉంటుంది నీ నోట్లో నోరు పెడితే. ఆ విషయం సాతాను గడికి తెలుసు నీ నోరు ఎటువంటిది అన్నది. రెండోది దేవుడికి తెలుసు, వీళ్ళిద్దరికీ తెలుసు నీ నోరు ఎటువంటిది అనేది. నువ్వు నోరు తెరవకపోతే ఇక్కడ పరిశుద్ధులు అనుకుంటారని అనుకోవద్దు దయచేసి. నోరు తెరవకుండా మౌనంగా ఉంటే మంచోళ్ళు అని అనుకుంటారని అనుకో మాకు పొరపాటున. అలా అనుకుంటే నువ్వే నష్టపోతావు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండటానికి అంటే అర్థం ఏంటి? పాపంలోనే బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవల. అర్థమైందా మీకు ఈ పాయింట్? మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి అంటే అర్థం ఏంటి? అంతకుముందు మనం ఎక్కడున్నాం అన్నట్టు పాపంలో ఉన్నాం. పాపంలో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు. దేనికి పిలిచాడు? పరిశుద్ధపరచడానికి. పరిశుద్ధపరిచిన తర్వాత ఏమన్నాడు? ఇలాగనే బ్రతుకు. చూడండి, ఉదయకాల సమయంలో స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది. ఆ తల్లి ఏం చేస్తుంది? పిల్లల్ని ఎక్కడెక్కడో ఆడుకుంటూ ఉంటారు. చీవుడు ముక్కేసుకొని లాగు జారిపోతూ ఉంటే, అరే రారా 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 టైం అయింది రా బాబు అని తల్లి పిలుస్తుందా? తండ్రి పిలుస్తాడా? పిలిచి ఏం చేస్తారు? తల నుంచి అరికాల వరకు శుభ్రం చేస్తారు. చేస్తారా చేయరా? బడికి పంపే తల్లులకు తెలుసు. మీకులాగా చదువు సంజలు లేకుండా ఇళ్ళ దగ్గర పిల్లల్ని తిప్పేవాళ్ళకి తెలియదు ఆ విషయం. అమ్మా, అందరు కాదు, కొందరు శుభ్రం చేసి తెల్లగా మల్లెపువ్వు లాంటి వస్త్రాలు వేస్తారు పిల్లలకు కదా. చక్కగా తలదూతారు, పౌడర్ రాస్తారు, డ్రెస్ వేసి టక్కు టై వేసి బూట్లు వేసి వాడు బ్యాగ్ తగిలిస్తాడు. వాడు చక్కగా ఏం చేయాలి? మరలా స్కూల్ నుంచి వచ్చేంత వరకు అలాగనే తల్లి ఎలా పంపించిందో అలాగనే ఉండడనుకో. ఆ తల్లి ఆ బిడ్డను చూసి ఎంత మురుస్తుంది? నేను చెప్పిన మాట చెప్పండి. రెండోది నా బిడ్డ ఎంత జాగ్రత్తగా తన వస్త్రాన్ని కాపాడుకున్నాడు. నా బిడ్డ నేను ఉదయం ఏ విధంగా అయితే నేను సిద్ధపరిచి పంపానో, సాయంత్రమైనా కూడాను ఈ మధ్యలో ఏమంటే భోజనం చేశాడు, ఆటలాడుకున్నాడు, స్నేహితులతో తిరిగాడు. ఇన్ని చేసినా నేను ఉదయకాలంలో ఎంత కష్టపడి నా బిడ్డను నేను సిద్ధపరిచానో, ఆ బిడ్డని సిద్ధపరచడానికి ఉదయకాల సమయంలో ఆ తల్లి ఎంత కష్టపడ్డదో అదంతా గుర్తుంచుకొని నా కష్టాన్ని గుర్తించాడు నా బిడ్డ. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నా బిడ్డ నా కష్టాన్ని గుర్తించి చూడండి ఎలాగా పంపించానో అలాగనే వచ్చాడని తల్లి మురిసిపోతుంది. అలా కాకుండా ఏమంటే పొద్దున వెళ్ళేటప్పుడు బ్యాగు 2 చేతులకు తగిలించి పంపించింది. వచ్చేటప్పుడు ఒక చేత్తో పట్టుకొని ఈడుసుకొస్తున్నాడు అనుకో, కింద వేసి ఒక చేత్తో పట్టుకొని ఈడుసుకొస్తున్నాడు రోడ్డు మీద వేసి బ్యాగ్ని. ఈ సొక్కా ఏమో సగం పోయింది, ఈ బెల్ట్ మెల్ల వేసుకున్నాడు. ఈ తల మొత్తం 7 పట్టుకొని తనినోళ్ళలాగా తల నిండా దుమ్ముంది. షూ ఒకటి లేదు, ఒకటి ఉంది, ఒక సాక్స్ లేదు. నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి అమ్మా. నోరు తెరవండి. మీ నోటి సంగతి ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పించుకోమాకండి నాతోటి. ఎలా ఉంటుంది ఆ తల్లికి? ఎంత బాధ అంటే మాటల్లో నేను ఉదయం వీడిని ఎటువంటి వాడిని ఎట్లా చేసి పంపాను, వీడు ఎట్లా వస్తున్నాడు, వీడు ఎప్పుడు బాగుపడతాడు, నా కష్టాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడు వీడు, ఇలాగైతే వీడు ఎట్లా బ్రతుకుతాడు. ఆ తల్లి ఎంత బాధపడుతుందో మీకు అర్థమవడానికి చెబుతున్నా. దేవుడు పాపంలో ఉన్న మన కొరకు ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకు పంపాడు. పంపితే ఆయన ఏం చేశాడు తెలుసా? మన కోసము తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కార్చి కొరడా దెబ్బలు తిని సిలువలో మరణించాడు. ఎవరి కోసం చెప్పండి అమ్మా ఎవరి కోసం? నీ కోసం. అంటే నీ కోసం దేనికోసం? ప్రభువా రోజు పప్పు అన్నవేనా, నువ్వు సిలువ మీద మరణించింది మాంసం వీటానికి కాదా అని ఈ దరిద్రపు గొడ్డు మాటలు మాట్లాడటానికి కాదు.
యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చుటకు. పరిశుద్ధులుగా మార్చటానికంటే, పాపంలో ఉండటానికి కాదు. హల్లెలూయా. ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట, యేసు ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చేతులు ఎత్తండి సీనియర్ మోస్ట్లు. మాటకు ముందు మా సంఘం ఏందో తెలుసా? ఎన్నేళ్ళు అవుతుందో తెలుసా నేను దేవుడిని నమ్ముకొని? నాకు తెలియని కూడా నీకు తెలుసా అని ఏతులు బలుగుతూ ఉంటారు కొంతమంది అక్కడక్కడ. ఏతులు మా సంఘం ఎప్పుడు పుట్టిందో తెలుసా? 130 సంవత్సరాల సంఘం. దేనికి? నెత్తినేసి కట్టుకోవటానికి రా నాయన. ఎన్ని సంవత్సరాల సంఘం పుట్టిందని కాదు, నీలో ఎంతవరకు మార్పు కలిగిందనేది ఇక్కడ ప్రాముఖ్యత. ఈ సంఘం అనేది కడగబడ్డదా లేదా? ఈ సంఘం అనేది కన్యకగా మార్చబడ్డదా లేదా? ఈ సంఘం అనేది పరిశుద్ధతకు నిలువైందా లేదా? నీ హృదయము దేవునికి ఆలయంగా మారిందా లేదా? లేక ఇంకా లోకమే నీ సంఘాన్ని ఏలుబాటు చేస్తుందా? లేకుంటే లోకమే ఇంకా నీ సంఘాన్ని పరిపాలిస్తుందా? ఈ లోకనాథులకు అపవాదైన సాతానే నిన్ను ఏలుబాటు చేసి నిన్ను పరిపాలిస్తున్నాడా? అయితే నీ సంఘం పెట్టి 200 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా జాగ్రత్త, ఇంకా పాపంలోనే నిండుకొని ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అమ్మా దీవెన అని అడిగాను అనుకోండి, అంటే దీవెన పేరు వచ్చింది ఏమనుకో మాకమ్మ. దీవెన దేవుడు నీకేం చేశాడమ్మా అని ఒక మాట అడిగితే, దీవెన అమ్మటినే ఆలోచించి దీవెనమ్మ చెప్పే మాట ఏంటో తెలుసా? నాకు ఏం చెబుతుంది చెప్పండి? దీవెనమ్మ ఏం చెబుతుంది? నాకు పెళ్ళయ్యి 5 ఏళ్ళు. ఏం చెబుతుంది చెప్పండి? మనం చెప్పే మాటలు ఇయ్యగా, అవునా కాదా? నాకు పెళ్ళయ్యి 5 ఏళ్ళు, గర్భఫలం లేదు. దేవుడు ఏం చేశాడంటే ముందు అదే చెబుతుంది. కానీ పాపంలో ఉన్న నన్ను ప్రభువు పిలుచుకొని నా పాపాలను ఆయన రక్తంలో కడిగి నన్ను క్షమించి నన్ను సంఘంలో నన్ను పరిశుద్ధరాలుగా మార్చాడని చెబుతారు ఎవరైనా? అమ్మా అలా చెప్పే బోధలు కూడా ఈ రోజున నచ్చట్ల లోకానికి. ఏం కావాలి? శకం వచ్చిన వాళ్ళలాగా కొట్టాలి, శకం ఎక్కాలి. శకం ఎక్కితే ఆ పక్కనోడు ముఖం పగలాలి, ఈ పక్కనోడు ముఖం పగలాలి, ఎదురుండవాడు నిలబడడానికి అవకాశం లేకుండా నువ్వు గందరగోళం చేసి చెమటలు పట్టించి అరిసి గొంతులు పోయి చివరికి ఏదో ఒకటి చేసి ఆమేన్ స్తోత్రం కొట్టరే సపట్లు. హల్లెలూయా. ఒళ్ళు పొంగాలి. కానీ దేవుడు పిలిచింది ఒళ్ళు పొంగటానికి కాదు మనల్ని. సంఘంలో ఆయన ఎందుకు కలిపాడు? పరిశుద్ధులగుటకే. ఎంత చక్కగా చెబుతున్నాడండి దేవుడు. పరిశుద్ధాత్మ. ఓ లల డడ్డ. ఓకే కంట్రోల్. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? కింద పడి కొట్టుకులాడటమా? క్షమించండి. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? తల గోడకేసి పట్టా బద్దలు చేసుకోవటమా? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అరవటమా? ఏంటి పరిశుద్ధాత్మ అంటే? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీలో కొంత మార్పు అనేది కనపడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఏంటి తెలుసా? ఆ ఆత్మ పేరే ఏ ఆత్మది? దయ్యమాత్మలు ఉండే, ఉద్రేకపరిచే ఆత్మలు ఉంటాయి, రకరకాల ఆత్మలు ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఏ ఆత్మ? ఏ అమ్మ లక్ష్మక్క? ఏ ఆత్మ కావాలి నీకు? నేల పోగుల నుంచి వచ్చే ఆత్మలు ఏమైనా కావాలా? వద్దు తల్లి, అవి ఇడిచిపెట్టవయ్యి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి, మనకు కావాల్సింది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ పేరు, ఆత్మలోనే పరిశుద్ధత ఉన్నది. అది మనుషులను గలిబిలి చేసే ఆత్మ కాదు. అది మనుషులను బాధ పెట్టేది కాదు. అది మనుషులను ఏడ్చేటట్టు కృంగిపోయేటట్టు చేసే ఆత్మ కాదు. అది ఆ ఆత్మ పేరే పరిశుద్ధత ఉంటుందండి. ఆ ఆత్మ నువ్వు పొందుకున్న వాడివైతే, ఆ ఆత్మను పొందుకున్న వారైతే నీలో ఆ పరిశుద్ధాత్మకు సంబంధించిన లక్షణాలు అగపడతాయి. ఆ లక్షణాలు అగపడతాయి. మన మాటలో
మన మాటలో పరిశుద్ధత. అవునా? దావీదా అని పేరు పెట్టుకుంటాం. ఆడి పేరు ఏం పేరు? ఇంగ్లీష్ మీడియం డేవిడా అని పేరు పెట్టుకుంది అనుకోండి. డేవిడ్ అని పేరు పెట్టుకుంది. ముద్దొచ్చినప్పుడేమో తల్లి, ముద్దొచ్చాడు అనుకో, శివుడి ముక్కుడైన కొడుకు ముద్దే కదండి ఎవరికైనా. అవునా కదా? కర్రి మొఖమే, సట్టి ముక్కే, ఏం ముద్దు కాదా తల్లికి? ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దండి. ఆ తల్లి పరిశుద్ధాత్మ పొందినదే అని అనుకోండి, పరిశుద్ధాత్మ పొందిందే అనుకోండి. ముద్దు వచ్చినప్పుడు డేవిడు ఏమని పిలుస్తుంది? అయ్యా అయ్యా డేవిడు. ఇది కడుపు మండింది అనుకోండి, ఏదో తుంట్ర పని చేశాడు పిల్లాడు. అదే పరిశుద్ధాత్మ పొందిన తల్లే ఏమని పిలుస్తుంది? అది నా నోటితో నేను చెప్పలేను. మోషే అని పేరు పెట్టుకుంది. ఓయమ్మ, సామాన్యుడా మోషే అంటే? భూమి మీద అందరికంటే సాత్వికుడు కాకపోడ్డాడు ఆ దేవుడికి. మోషే అని పేరు పెట్టుకొని కడుపు మండితే ఆ తల్లి మోషే అని పిలుస్తుంది. ఆ మాటలు నేను అది కూడా చెప్పలేనండి. పరిశుద్ధాత్మ పొందింది, మందిరానికి వస్తుంది, ఆరాధనలు చేస్తుంది, ప్రభు బల్లారాధనలో చేయి వేస్తుంది, కానుకలు ఇస్తుంది, అన్నీ చేస్తుంది. కానీ అక్కడికి వచ్చేసరికి అదేమంటే ఎట్ట అంటాడు. ఏంటంటే పరిశుద్ధాత్మ, అమ్మ క్షమించండి, నేను ఎవరిని తప్పుగా ఎంచాలని నా ఉద్దేశం కాదు. మీకు ఏ మాట అర్థం కావడానికి చెబుతున్నానంటే, మీరు పరిశుద్ధులకుటకు పిలువబడితే కానీ మీరు పాపంలో అపవిత్రులుగా బ్రతకడానికి కాదు. యేసు ప్రభువుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అయ్యా నాలో పాపం పోయిందయ్యా, నాలో ఏ పాపం లేకుండా నా ప్రభు కడిగేశాడు, ఇక నేను పాపం వైపు నేను చూడటం లేదని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తొద్దులే, సిగ్గుపోద్దు. కానీ మీరు ప్రశ్న వేసుకోండి. అర్థమవుతుంది నా మాటలో? కొంచెం కదలండి, అటు ఇటు ఉండరో పోయారో తెలియట్లా, నాకు ఉందో ఊపిరిపోయిందో తెలియట్లా, అట్నే ఉండరు, మేకులు కొట్టిన వాళ్ళు ఉన్నట్టుండరు. కొంచెం కదలండి అటు ఇటు. అయ్యా అంతకుముందు లోకంలో పాపంలోనే ఉన్నాను, యేసు ప్రభు పిలిచిన తర్వాత క్రమక్రమంగా మందిరానికి అలవాటు అయిన తర్వాత నాలో ప్రతి పాపాన్ని నా ప్రభు కడిగి వేశాడు. హల్లెలూయా. ఇప్పుడు నా పైన ఏ శాపం లేదు, నా మీద ఉన్న శాపాలు మొత్తం నా ప్రభు మోసేశాడు. ఫస్ట్ పాయింట్. రెండోది, నా పాపాలన్నీ క్షమించాడు నా ప్రభు. హల్లెలూయా. ఇక నేను పాపం వైపు చూడటం లేదు. నా ప్రభు చెబుతున్నాడు ఏమని? పరిశుద్ధులుగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచితిని కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం ఇంకా పాపంలో ఉన్నామా లేక పరిశుద్ధులుగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ పాపంలో కానీ ఉంటే, నువ్వు ఇన్ని సంవత్సరాలు అవుతుంది ప్రభువుని నమ్ముకొని, తమ్ముడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది బాప్తిసం తీసుకొని, ఇంకా నువ్వు పాపానికే ఇష్టమైతే మందిరానికి పోతా. అసలు పాపం అంటే అర్థం ఏంటి నాన్న? సీనియర్ మోస్టులు చెప్పండి, పాపం అంటే అర్థం ఏంటి? దేవుడు మాట వినకపోవటమే పాపం. మందిరానికి రాము అంటే ఎవరు మాట వింటలేదు. ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోము, ఎవరు మాట వింటలేదు. రోజు మనకి తెలియకుండా ఎన్ని రకాలుగా పాపం చేస్తూ ఉన్నాం. అన్నం తినే ముందు ప్రార్థన చేసుకోవాలా, ప్రార్థన చేసుకోవట్లా. చెప్పండి, పాపమా కాదా? భర్త మాటకు లోబడాలి, పాపమా కాదా? భార్యను ప్రేమించాలి, హత్తుకోవాలి, భార్యని ప్రేమించాలి. ఏమండి చూసారా పెళ్ళిళ్ళల్లో అక్కడెక్కడ మన పాస్టర్ అయ్యలో పెళ్లి కూతురుని ఇటు పెడతారా? ఎడం పక్క కుడి పక్కన? అమ్మా పెళ్ళైన వాళ్ళు చెప్పండి, సిగ్గుపడమాకండిలే. ఆ రోజులు గుర్తొస్తున్నాయా? పాపం ఆ రోజులున్న జీవితం సంతోషం ఎన్ని ఎక్కడుండే మొత్తం మాడి మసి అయిపోయిలే. సాతానుగాడు మొత్తం తీసుకొని మొత్తం మాడి మసి చేసేయలేదా? ఆ సంతోషం లేదు, అదేం లేదు.
ఎటు కూర్చోబెడతారు పెళ్లి కూతుర్ని? ఇటు ఎందుకు కూర్చోబెట్టరు? కదా. మరి అంతగా ఉండమని ప్రేమించాలని బైబిల్ చెబుతుంది. ప్రేమించకపోతే దేవుడు మాట విననట్ట? మరి అది పాపమా కాదా? కడుపును పుట్టిన పిల్లలకు సరైన ఆహారం పెట్టకపోతే సంపాదించి ఆ తండ్రి పాపం చేసినట్ట చేయనట్ట? ఒకళ్ళ భర్త తీసుకొచ్చి ఇచ్చినా చేయటానికి శక్తి ఉండా? ఏదో భర్త ఏదో మాట అన్నాడని అలిగి పండుకుంది, పిల్లలకు అన్నం వండలా. పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అది తప్ప పాపమా? పరిశుద్ధత లాగపడుతుంది ఏమన్నా? నీకు న్యాయంగా నాకు పడుతుంది, నీ దృష్టికి అది న్యాయమే, దేవుని దృష్టికి అది పాపం. ఈ రీతిగా రోజు మన యొక్క ఈ జీవితంలో లేచింది మొదలుకొని నిద్రపోయే వరకు ఇన్ని రకాల పాపాలు దేవుడు మాట వినకుండా ఇష్టమైతే మందిరానికి వస్తాం, లేకపోతే ఎలవయ్యా నేను రాను, ఫోన్ కూడా ఎత్తను. లేరా సైతాన్ సంఘం, సైతాన్ బ్యాచ్ లేరంటారా? ఇష్టమైతే మందిరానికి వస్తా, లేకపోతే మానేస్తాను. నువ్వెవరు అడగడానికి? నేను అడగను బాబు. ఆడేవాడు అన్నట్టు నీకు రంగు పడేటట్టు చేసేవాడు ఒకడు ఉండడు. ఆడి చేతికి కానీ దేవుడు నిన్ను అప్పగిస్తే అర్థమవుతుందా? యోబు ఎలా బ్రతుకుతున్నాడు? యోబు భక్తుడు ఎలా బ్రతుకుతున్నాడండి? సిరి సంపదలు, భార్య, పిల్లలు, హ్యాపీగా బ్రతుకుతున్నాడు. సాతానుగాడు ఎక్కడ టైం దొరికిద్దా అని చూస్తున్నాడు. పాపం దూరటానికి తొర్రలేదు ఆడికి. ఎందుకు? యోబు చుట్టూరా దేవుని యొక్క కృపా కాపుదల ఉన్నది గనక. హల్లెలూయా. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా యోబు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకంటే యోబు చుట్టూట కనపడని అగ్ని కంచె ప్రొటెక్షన్గా ఉన్నది. ఎప్పుడైతే దేవుడు యోబు పైనుంచి తన హస్తాన్ని పక్కకు తీశాడో యోబు బ్రతుకు ఏమైంది చెప్పండి? పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, ఒళ్ళంతా కుష్ఠరోగం వచ్చేసింది. రోడ్డు పక్కన కూర్చొని దిక్కుమాలిన స్థితిలో బూడిద పోసుకొని కుక్కల పుండ్లు కురుపులు లాగుతుంటే శిలపెంకు పెట్టి దురదలు గీక్కుంటా శిలపెంకులు పెట్టి దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోయినాడు యోబు. కారణం, దేవుడు నీ పైనుంచి కానీ ఆ కృపాహస్తాన్ని పక్కకు తీస్తే నీ బ్రతుకేమైపోద్దో తెలుసా? ఏం చూసుకోనరా నీకు ఆ గర్వం? ఏం చూసుకోనమ్మా ఆ గర్వం మనకి? ఇవాళ గట్టిగా ఒక ఇంటికి చుట్టాలు వచ్చి 2 పూటలు ఉంటే 3వ పూటకు తినటానికి ఆహారం లేని పరిస్థితి కదా. వాతావరణంలో తేడాలు వచ్చి కొంచెం జ్వరం వచ్చి 2 రోజులు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో కట్టుకోవడానికి డబ్బులు లేక ఏడుస్తున్నావు కదా. మిత్తిలికి 10 రూపాయలు మిత్తిలి చేసి అడ్డగోలు నీ కష్టార్జితాన్ని మొత్తం మిత్తిలికి కడుతున్నావు కదా. ఏమి చూసుకొని నీకు ఆ పొగరం? ఏమి చూసుకొని నీకు ఆ గర్వం? అనుకుంటున్నామేమో 2 ప్లాట్లు ఉండి ఒక ఇల్లు ఉందని. నీకు కానీ ఒక్కసారి కానీ దేవుడు హస్తం పక్కగా తీస్తే సాతానుగాడు పెట్టే ముళ్ళు నీ ఇల్లు పొలాలు మొత్తం అమ్మినా కూడా నువ్వు బాగాలేవు. దేవుడు నీ పైనుంచి కానీ ఆయన విసుగు చెంది చేయి పక్కకు తీస్తే సాతానుగాడు నిన్ను ఏ స్థితికి తీసుకెళ్తాడో తెలుసా? నీ పొలం, నీ ఇల్లు, నీ బంగారు, నీ డబ్బులు మొత్తం 1-2 రోజులు హాస్పిటల్కి వెళ్ళడానికి సరిపోవు డబ్బులు మొత్తం. దేవుడు ఎంత కృప చూపెడుతున్నాడు. ఏమి చూసుకొని నీకు అంత ఆ గర్వం, ఆ అహంకారం, ఆ తలబిరుసుతనం ఏం చూసుకొని ఆలోచించేయండి. ఇంతలోనే కనపడి కాసేపటికి మాయమైపోయే ఆవిరి లాంటి మన బ్రతుకులను పాప కోపంలో మగ్గిపోతున్న మనలను ప్రభువు పిలిచి అయ్యా రండి ప్రయాసపడుతున్నారా, భారం మోస్తున్నారా, శ్రమ పడుతున్నారా, కన్నీళ్లు పెడుతున్నారా, రోగాలతో బాధపడుతున్నారా, మనశ్శాంతి లేదా, సమాధానం లేదా, వివాహాలయ్యి పిల్లలు లేకుండా ఉండారా? నా యొద్దకు రండి నాయనా, నా యొద్దకు రండి. పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని చూసి ఉండ ఆస్తి మొత్తం పిల్లలకు పంచితే ఈ రోజున పిల్లల గొంతులో పచ్చి మంచినీళ్ళు పోయటం లేదా నీకు? నేనుండరా అయ్యా, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడతానని పిలుచుకున్నాడు దేవుడు. ఇంత ప్రేమ చూపించి పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చి దానికోసం ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి పరిశుద్ధంగా బ్రతకమంటే అంత గర్వం ఏం చూసుకొని మనకు?
ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవుడు ఒకటే జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదే మనకు చివరి అవకాశం అయితే అమ్మా ఏమైపోతావు? పాపంలోనే చనిపోతే చెప్పండి ఎక్కడికి పోతాం? పాపంలోనే చనిపోతే ఎక్కడికి పోతావు? నువ్వు అనుకుంటున్నావేమో నేను పరిశుద్ధురాల్ని, నేను దర్శనం చూస్తాను. చూస్తే చూడు, దర్శనం కాకపోతే కిటికీని చూడు, ఇంకేదన్నా నువ్వు ఏదన్నా చూడు, నువ్వు దర్శనం చూడు, ఇంక ఏ వరాలనే ఉన్నాయి. నీలో పరిశుద్ధత లేకపోతే నువ్వు ప్రభువును చూడలేవు. నువ్వు పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పవచ్చు, వాక్యాలు వినొచ్చు, బైబిల్ తీయకుండా నువ్వు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రేడియో చెప్పినట్టు చెప్పవచ్చు. కానీ నీలో పరిశుద్ధత, నీకు మారు మనసు లేకపోతే నువ్వు ప్రమాదంలో ఉండవని అర్థం. అమలారా, అయ్యలారా, ఒకవేళ ఈ అవకాశమే చివరి అవకాశం అయితే నీకు నాకు, ఒకవేళ ప్రభువు ఈ రాత్రికే వస్తే నువ్వు పరిశుద్ధుడిగా ఉండి మరణిస్తేనేమో పరలోకం పోతావు. లేదా నేను పరిశుద్ధుడినే అనుకుంటూ పాపంలోనే ఉండి చనిపోతే మాత్రం ఇన్ని సంవత్సరాలు నీ భక్తి బూడిదలో పోసిన పన్నీరే. దేవుడు ఎంత కష్టపడ్డాడు నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చడానికి చెప్పండి. ఒంటి మీద కొంచెము ఈ తెల్ల చొక్కా పైన చిన్న మచ్చ మరక పడితే దాన్ని రుద్దడానికి ఎంత కష్టపడతారు చెప్పండి మీరు స్త్రీలు. నా రెక్కలు పడిపోతున్నాయి, నా చేతులు పడిపోతున్నాయి చెప్పండి. ఇక పిల్లోనో భర్తనో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ అట్లాంటోడు ఇట్లాంటోడు ఉండ చోట ఉండడు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మొత్తం అంటించుకొని వస్తాడు. ఉతకలేక నా సావుకు వస్తుంది, నా పయనానికి వస్తుంది. మీయే డైలాగులన్నీ అట చూస్తున్నారు అమాయకురాళ్ళారని. ఈ డైలాగులు మొత్తం మీయే. ఒక చిన్న మరక చేసుకొని వచ్చినందుకు ఇన్ని మాటలను నోరు పారేసావే. మరి నీ మీద నా మీద ఉన్న పాపపు మరకలు కడగడానికి మరి ప్రభు ఏం పెట్టాల్సి వచ్చింది అమ్మా? ఏం పెట్టాల్సి వచ్చింది? హల్లెలూయా. ఏం పెట్టాల్సి వచ్చింది? తన రక్తం పెట్టాల్సి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. తన రక్తం పెట్టవలసి వచ్చింది. తన రక్తం పెట్టి కడిగి పరిశుద్ధపరిచాడు. మళ్ళా మనం పాపంలోకే. లక్ష్మక్క బాగానే నవ్వేవు, కానీ నువ్వు మందిరానికి వచ్చి ఎన్ని రోజులు? పాపం ఆ తల్లికి ఏం తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, భక్తి అంటే తెలియదు. పుట్టాను కాబట్టి పెరుగుతున్నా కాబట్టి తింటున్నా, వయసు వచ్చింది కాబట్టి మా అమ్మ మా నాయన పెళ్లి చేశారు, భర్త వచ్చాడు కాబట్టి పిల్లల గణాలు కాబట్టి అంటున్నా, కష్టపడాలి కాబట్టి కష్టపడుతున్నా, తింటున్నా. సస్తే ఎక్కడికి పోతాము, ఎట్లా బ్రతకాలి ఏందనేది ఏం తెలియదు పాపం వాళ్ళకి. అందుకే నవ్వుతుంది, లేకపోతే గుండెలు బాదుకుంటారు ఉండ పరిస్థితికి. ఆలోచన చేయండి. ఆ తల్లనే కాదు, ఇంకా ఎంతమంది మేము పరిశుద్ధులుగా ఉన్నామనుకుంటూ పాపంలో బ్రతుకుతున్నారు. అయినా నిన్ను నన్ను ప్రభు కోపడకుండా ఆయన కృపాహస్తము, దక్షిణ హస్తం చేత నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. ఆయన రక్తంలో కరగటం, మనం వెళ్ళి మురికి చేసుకొచ్చుకోవటం. ఏ మురికి అది? పాపమనే మురికి. ఈ ఆదివారం గడుగుతాడు. మొదట ఆదివారం వస్తారు మనోళ్ళు, భక్తులు మొత్తం ఏమని అనుకోనిలేండి, తెల్లగా వస్తారు మొదట ఆదివారం. దేనికి? అమ్మో, అసలు ఎవడన్నా కొత్తవాడు చూస్తే నాయన ఈ సంఘంలో ఉన్నంత భక్తులు ప్రపంచకంలో లేరని అనుకోవాలి. అట్లా మిగిలిన వారు అగపడరు. దేవుడు కానీ ఆయన చెయ్యిని కానీ ఆ కుటుంబాలపై నుంచి తీసాడు అనుకో, అల్లాడిపోయి ఆకులు మేసేస్తారు రా నాయన. జాగ్రత్త. నాకు ఏమి కావట్లేదు అనుకో, మాకు అవ్వాలని అనుకుంటున్నారా ఏంటి? నాకు ఏం కాలేదు, బాగానే ఉండగా అంటే అవ్వాలని అనుకుంటున్నావా ఏంటి? అయినోళ్ళు బ్రతుకులు ఎలాగుంటున్నాయో తెలుసా? సావలేక, బతకలేక, మింగలేక, ఉయ్యలేక, ఎటువు కానీ పరిస్థితుల్లో, ఇక పరిస్థితి ఇక నోటితో చెప్పలేని పరిస్థితులు ఉన్నారు కొంతమంది జీవితాలు.
జాగ్రత్త, ఆ స్థితికి తెచ్చుకోమాకు. ఇది సరైన సమయం. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికే పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపులుగా ఉండటానికి కానే